పిల్లగాళ్ళు అటువంటి ఒక్క ఏనాడు రత్నం వెళ్ళి అటువంటి ఒక్క సుమిత్ర మారాలు మరి ఆకలి పుట్టింది వాళ్ళకే చిల్లు రంగే ముగ్గులు పెట్టిందమ్మా అందుకే తల్లి లేని పిల్లలు తంగెళ్ళ పాలంటారు అయ్యవ్వ లేని పిల్లలు వాళ్ళు నీని బతులు అంటారు తల మాట కొప్పు పెద్దది తల్లి లేని పిల్లలు దయ్యాల పాలంటారమ్మా మా కన్న తల్లి ఉంటే మాకి బాధ రాకపోనాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఆకలి పుట్టింది వాళ్ళకి తల్లి రంగేలి ముగ్గులు వేసి కన్న తల్లి వేడికొచ్చి ఆకలి నేను ఎప్పుడు మీరు తెచ్చిపోసిన అట్లాంటి మాట్లాడ సావిత్రి ఏం మాట్లాడుతున్నది ఆడి గాడిలేదు ఆకలి ఇప్పుడే ఊడిసింది గిట్టేనా ఊసుకోడు గిట్ల చెప్పు అర్థం వచ్చి చూసుకోరాదు నేను నా చూసి నేర్చుకోవాలి ఇప్పుడు ఎంత ముద్దుకుంటుంది మొత్తం కనబడుతుంది నీదే హైదరాబాద్కావు నీడ మొత్తం తింటావు ఆకలి అయితే అన్నం ఎవరండి ఇంకా అందలేదు నీ అవసరం ఉన్నదా నీ అయ్యసం ఉన్నదా నేను తాను నేను మడిగట్టుకున్నా పోతాను అంటున్నా అంజనా సౌతి దొంగ విరుగుతున్నా సార్ చూస్తాను లంజం ఉందా ఎవరు అన్నట్టు కావాలి ఇప్పుడు ఆకలి అయితే అన్నం పెట్టాము నేను 3 రోజుల తెస్తాను నా రాత పాటు కాదు 3 రోజులు బుక్కెడు బువ్వా నా భర్త మీ బాధ భర్త చేత అమ్మా ఏం చేయాలి నీ బొందగా ఒక్కపో ఏం చెప్తా బట్టలు అన్నేసినా ఇక దాంతో అది కూడా మలమల ఇంటికి వస్తుందా బాగా విశేషం ఎక్కడ ఉండాలి బాత్రూంలో కూర్చోపోయి తాడు పో 7 మేడల్లా కలి 7 మేడల్లా బట్టలు విట్టుకొని రమ్మన్న ఓల కన్న తల్లి కరకర తీసుకుంటా సాగరంలో ఏ తీరుగా బట్టలు ముళ్ళ కట్టుకుంటారో బట్టలు విండుకొని వస్తారన్నా మా అమ్మ మాకు అన్నాలు పెడతది కావచ్చునని అగో సాగరంలో ఏ తీరుగా బట్టలు ముళ్ళ కట్టుకుంటారో ఆ తీరుగా బట్టలు ముళ్ళ కట్టుకొని చెరువు కాడిపోయి మేము బట్టలు విండుకొని వస్తే మా అమ్మ మాకు ఆకలైన కడుపుకు అన్నాలు పెడతది కావచ్చునని ఓ శేషయ్యనా నారాయణ
దాన్ని చెరువు కాడ వేసింది ఎన్నడు విండని కన్న తల్లైన గాని బట్టలు విండుతున్నాను ఏనాడు బట్టలు విండుతున్నా అయ్యో రామ 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 బట్టాలు ఏడు పొత్తులైతుంది ఏడు మాపులైతుంది కన్నుల కన్నులే బాయ కంటికి రగలేకపాయే నా తల్లి అయ్యో తల్లి రావే కన్న తల్లి రావారా ఎక్కడల్లా ఉన్నమ్మా రావారా నీవు ఎక్కడల్లా ఉన్నమ్మా రావారా ఎన్నడు బట్టలు విండలేదు కన్న తల్లికి బట్టలు విండలేకపోయావా ఆకలి కాగలేక ఏడు పొద్దులైతుంది ఏడు మాపులైతుంది మరి బట్టలు విండిన మురికి నీళ్లు 5 దోషుల నీళ్లు తాగుతున్నాయి బట్టలు విండి 5 దోషుల మురికి నీళ్లు తాగింది కన్న తల్లైన గాని ఓ భగవంత లోకాల శంకరా ఏమి రాత రాత్రివిరా నీ రాత వీరమందువయ్యా నీ వీరమందువయ్యా మాకు తల్లి లేకపాయే మమ్మల్ని కన్న మా తండ్రి మమ్మల్ని పట్టించుకుంటలేకపాయే మాకున్న కన్న తల్లి మాకు అన్నం పెట్టే లేని పోరు పనులు చెప్పవట్టనా అని ఆదిల నారాయణుడా నారాయణ చెంపు దేవా ఓ దేవుడు శంపుని శివుడా నీ గుళ్ళు కాదు ఓ దేవుడు శిలాది మండిపోరం నారాయణ బ్రహ్మదేవని గుళ్ళు ఓ దేవుడా బగ్గు బగ్గుల మండ ఓ దేవుడా మందంత పూల పూజ పోయేసినావా ఓ దేవుడా తల్లి రాల కన్న తల్లి ఎవరకన్నే కన్ను వీరమందువయ్యా నా తల్లిరో కూర కన్నమ్మ ఓ మాయిలా పుట్టినప్పుడు మమ్మలానే నా తల్లిరో ఇంటికి ముంద పెడితే కాదే నా తల్లిరా ఈ బాధలు ఉండబోవు నా తల్లిరో ఓ అమ్మా మీ బిడ్డకు కట్టవచ్చింది చూసి పోరావేయో ఓ అమ్మా సాధుకున్న తల్లి మమ్మల్ని కొడుతుంది మా కట్టం చూసి పోతురావే అవ్వా చెరువు కాడ కన్న తల్లి ఓ దేవుడా కలకాల కంటడాడి నారాయణ కన్నీరు తీయబట్టే ఓ దేవుడు చెరువు కాడ కన్న తల్లి వరగంట సేబోల తేరింది ఆకలి లేక అన్నం లేక 6 నెలలు బతకవచ్చు నీళ్లు లేక నిమిషం బతకరాదా అని బట్టలు విండిన మురికి నీళ్లు 5 దోషుల నీళ్లు తాగిందా ఇప్పుడు నా కడుపు సల్లమంటది ఇక నేను నా అటువంటి ఒక్క సాదుకున్న తల్లి దగ్గరికి పోయి నాకు అన్నం పెట్టు అంటనాని అందుకే అంటారవ్వా తల్లి లేని పిలగళ్ళు తంగెళ్ళ పాలంటారు
అయ్యవ్వ లేని పిల్లగాళ్ళు ఆగం మీరి పత్తులు అంటారు తల మాత గొప్పు పెద్దది తల్లి లేని పిల్లలు దయ్యాల పాలంటారు అందుకే అంటారవ్వా ఈ ఆడి పిల్లగాళ్ళకైనా అవ్వగల్ల నాడే పువ్వు అన్నారు పాలు గల్ల నాడే పాశం అన్నారు అవ్వ చచ్చిపోతే పువ్వు కరువైతే ఈ పాలు లేకపోతే పాశన్నం కరువైతుంది అంటారు ఏ ఆడి పిల్లగాళ్ళకైనా అవ్వయ్య ఉన్నప్పుడే రూపాయి బలం అవ్వ చచ్చిపోతే ఆటాన బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఇంత బలం పోతుంది అవ్వయ్య వేగినాక ఏ అన్నగాడు కాదా చేత పట్టబోడు ఏ వదిన చేత పట్టబోదు ఇళ్ళ మమ్మల్ని కన్న మా తల్లి లేకపాయే సాదుకున్న తల్లి ఏమో మమ్మల్ని బాధ పెట్టబట్టనాని ఈ ఎప్పటోల బట్టలన్నీ మూటగట్టుకున్నది కన్న తల్లి అటువంటి ఒక్క తల్లి బేటికి పోతనాని ఏడేడు మేడాలకు అమ్మా అమ్మా బట్టలు ఇంటికి వచ్చిందా ఇంటికత్తవరా బంగారం నేను బట్టలు ఇంటికోని వచ్చిన ఆకలి అవుతుంది అన్నం పెట్టలే అమ్మా బట్టలు చూడద్దా ఆకలి అవుతుంది అన్నం పెట్టాను అయ్యో మాట తాగరాదు అన్నం నువ్వు వచ్చినప్పుడు ఏమో అన్నం అంటే లేదా లంజరా సవితి నువ్వు నిద్రపోతాను నేను నిద్ర అండి అబ్బో పాన పాత ఊపట ఉంటలేదా ఇదిగో గీదా పిండి మంచిగానే ఇంటికి వచ్చినమ్మా అంటే అది లాగా ఇప్పుడు అదేరా 10 మంది కిట్టనా పిండు నీ పిండు పాడుగాను ఏది నీకెందుకు కూడా బాడకం ఏదైతే నీకేందిరా కిట్ట వచ్చి వెళ్ళిపోరా ఏ వస్త్రం అబ్బో పాన పాడు నడవని తెలియదు అబ్బో అమ్మా ఆకలో కన్న తల్లి ఆకలో కన్న తల్లి ఆకలో ఆకలి అవుతుందా అమ్మ ఇంటే పానం ఏమనాలమ్మా అమ్మ అమ్మ అనకంటే
లంచం ఉందా అమ్మాది పరాయి ఇగో అది ఇరిగింది అనుకో 500 అనియా లేకపోతే పైసలు ఇచ్చారాక ఇగో చెట్టు కట్టేస్తారు ఎవరాలు మా సంపదేటి బాగానే ఓకే రైట్ ఎవరండి నువ్వు చెప్పిన పనులన్నీ చేసిందమ్మా. బట్టలు గీదేనా బట్టలు ఖర్చు మంచిగానే ఆడవాళ్ళకి గీదేనా గీదేనా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు చెప్తాను నా నీ లంగరా నీ దొంగరా నీ సంసారం నేను సంవత్సరం పదకారం ఉన్న బతుకారం ఉన్న దెబ్బలు పట్టింది వీళ్ళని ఊరంగా ప్రాణం అయిపోతా నా పేరు కావాలంటే కాదు అమ్మా మంగి ఇద్దరు బాబగారు ఉండలు బట్టుకారు ఉండలు పిడగల్ల పట్టుకొని అయ్యో ఊరు బంధువుకున్నాయమ్మా పాతకొట్టాలు పెట్టి పొరగల తీసుకొని వచ్చింది పదకారు ఉండదు బట్టుకారు ఉండదు పాతకొట్టం లోపల పిల్లలతో పోతున్నారమ్మా పాతకొట్టం లోపల పిల్లలను వచ్చింది పదకారు ఉన్న నిమ్మకాయలు వచ్చింది నిమ్మకాయ కంకటి పెట్టింది నిలతాలు పెట్టింది పదకారి బాబా కూడా దాని తల్లి పొరగలను విడవిడ విడవలు పట్టుకొని తాడని చెప్పి పదకారు పదకొట్టం లోపలికి తల్లు పెట్టి వెళ్ళిపోతున్నారే రత్నవేలి యొక్క పాడవంట కొట్టాలలో ఏడాది రెండు తలుపు దగ్గరికి మమకారం వెళ్ళిపోయినా ఇంటారు పిల్లలు ఇంటారు పిల్లలు కన్న తల్లి ఉండగాను అసలు బాగా ఇద్దరు పిల్లగల్లే నా యొక్క తూగుతున్నారు తగ్గుతున్నారు మొత్తం మరతలేవు ఇద్దరు పిల్లగల్లకే ఆనాటి ఇద్దరు పిల్లగల్లు యొక్క కొడుకు సుమిత్ర మహారాజు ఆ కన్న బిడ్డ రత్న వెళ్ళి దగ్గిండ్రు తుమ్మి 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 ముసమర్రక ఇద్దరు పిల్లగల్లు ఒకల మీద ఒకలు వాడి పాడవంటే కొట్టాలల్ల ఇద్దరు పడిపోతున్నారే ఓ రామ రామ అన్నం లేని పిలగళ్ళకు నీళ్లు లేవు పిలగాళ్ళు కలకల కలకల కన్నీరు పెట్టిన అన్నయ్యలు ఒక్కల మీద ఒక్కలు వాడి పిలగాళ్ళు కనుక మరి పాత కొట్టం లోపల పడిపోతూ ఉన్నారమ్మా పిలగాళ్ళ దగ్గర పాత కొట్టం లోపల ఉండంగా పాత కొట్టం లోపల ఉండండు 12 ప్రతాప నాగన్న కాటు వాసనకు ఏగలేక అయ్యో నాగన్న వత్తడు రావో దేవుడా పాత కొట్టం రావో దేవుడా పాత కొట్టం లోపల బయటకు అత్తాన్ని ఎడుకుంటా కలవలేదు గడ్డి లేదు తొవ్వలేదు తాను లేదు నాగన్న పాత కొట్టం లోపల తిరుగుతాడు నాగన్న ఘాటు వాసనకు అయ్యో నా ప్రాణం పోతుంది కావచ్చు నా జీవనం పోతుంది దేవుడా అయ్యో నాగన్న తిరిగబట్టి నారాయణ వాళ్ళు అన్న ఎల్లలకు రావో దేవుడా పాత కొట్టం లోపల అన్నది ఎప్పుడు పడిపోయిందో కన్న తల్లి కనుక మరి పండుకోని ఉన్నది ఆ తల్లి నాగన్న చూసే వరకల్లా
మరి ఆడపిల్ల రక్త వెళ్ళి పేరుకి నాగన్న ఏరవట్ల ఉన్నాడమ్మా అయితే రుజువు నాగన్న సూక్య రూపం రాసిండు రక్త వెళ్ళి ముక్కులకెళ్ళి పాదకారి పాప నాగన్న అయ్యో కడుపులోన పోత ఉండు ఓ దేవుడు అయ్యో కడుపులోకి పోత ఉండు ఓ దేవుడు కడుపులకు వెయిట్ తోకవన వేసుకున్నాడు కన తల్లి కడుపులో నాగన్న వండుకుంటూ ఉన్నాడమ్మా అరే నాగన్న కడుపులో ఎవరి కళ్ళ 3 నెలల గర్భం ఏర్పడుతుంది ఆ తల్లికి ఏమో గెలవని ఆ తల్లి ఎత్తిన ఆ తల్లి రత్న వెళ్ళికమ్మా కొత్తం ఓ దేవుడు కొత్తం నారాయణ అన్నం లేక ఆగారం లేక ఇద్దరు పిల్లగాళ్ళు ఒకరి మీద ఒకరు పడి ఎప్పుడు నాగంక కడుపు లోపల ఉన్నాడమ్మా మరి పిల్లగాళ్ళ సంగతి ఎక్కడ ఉండని పిల్లగాళ్ళ సంగతి ఎక్కడ ఉండగా రాళ్ళకి చేరు మంది పెట్టిను రాజ్యాల రాదు లోగిళ్ళ వేడికి రాలు పోతాండు పిల్లగాళ్ళ సంగతి ఎక్కడ ఉండంగా అది పాతకారీలో ఉన్నది వరకు అన్న మీద తెల్లబడి ఉన్నది అన్న సెల చూస వరకల్లా అడవిల రత్న వెలికి 3 నెలల గర్భం ఏర్పడుతుంది బాగా చూసిపోవాలి పథకాలు ఉండే ఎవరికి ఉన్నది పిల్లగాళ్ళు ఇక్కడనే ఉంచింది ఆ ధరని ఖర్చు కడిగి ఓనేల గోవర్ధన మహారాజా అవో నీ బిడ్డ భాగవతం చూస్తురా నీ కొడుకు భాగవతం చూస్తున్నామని చెప్పి భర్తను ఎప్పటికెత్తుకోని అవో పాత కొట్టాల వేడికి పోతున్నదో నీ కొడుకు బిడ్డలు గౌరంగా దాస్తే కళ్ళ కౌరమ్మ మత్తితోటి అన్న ఎడమని మర్చిపోయి వాళ్ళు మొదలైసవుతారు చేసిండ్రయ్యా అవ నీ బిడ్డ రక్త వెళ్ళి 3 నెలల గర్భవాతాన్ని అవ పాపకారి ఉండ భోగవా కలవాటి మాట వరకుతున్నదో పిల్ల చూసే వరకల్లా 3 నెలల గర్భం ఏర్పడుతుంది ఆడపిల్ల రక్త వెళ్ళికి మరిన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేటు అంటారు చూసే వరకు అడవి చూసే వరకు రాజ్యం రాదు జారుగుంట తెల్లు అన్నది గుండెలకు వెళ్ళు పట్టన్నాయి అప్పు నా కలవాది చెప్పినట్టుగా నా కొడుకు సుమిత్ర నా బిడ్డ వెళ్ళి కళ్ళ కౌరమల మతితోటి వారిద్దరు ఊడుకోరు అక్కడ కల్పన చేసుకున్నా కన్న బిడ్డ ఊరు లోపల ఉండనా 10 మంది నేర్చుకుని పోతారు నా కొడుకు నా బిడ్డలు కత్తి కోతమన్న మీద అవి కడిగొల్ల చేతి లోపల పెట్టి అవి కరకర గొంతులు ఓపిస్తారు అనుకున్నాడు అబగారి ఉండ కొడుకు బట్టుగారి ఉండ కొడుకు రాదు గోవర్తన మహారాజు మరుగు మందులు నిన్నోడాయే వచ్చిండు ఒరే కొడుక గడికిలారా అవన కన్న బిడ్డ రత్న వెళ్ళి దేవి నా కొడుకు సుమిత్ర అన్నాడు కలిసిమెలిసి కాపురం చేసినందుకు 3 నెలల గర్భమైన నా బిడ్డకు వాళ్ళు తరడి మీద బతకద్దు అవి ఇద్దరు పిల్లగాళ్ళను కరకర గొంతులు పోయివాని అవి కడికొల్ల తోడి మాడి చెప్పుతున్నాడు కడికొల్ల పూజ తెల్లవన్నది ఈ గుండెలకు వెళ్ళమంటున్నాయి కొయ్యవన్నోనికి పాపం ఉన్నది మాకే పాపం కోసుకోనికి పాపం లేదు కత్తి చేసిన కమరులకు పాపం ఉన్నది ఉండేసిన కుమరులకు పాపం ఉన్నది మాకే పాపం అయ్యా ఓ రంగ పిల్లగల ప్రాణం ఇస్తామని ఊరు మందు కూడా మాట కొట్టారు కొట్టాల బయటికి రావో దేవుడు నారాయణ
ఉండల కర్మ ఏర్పడుతుంది నాకన్నా కడుపులో పడుతుంది వాళ్ళకి కదమ్మా నిజమే ఉండని రాలన్న మాట పాప కాని పాప 76 వల్ల 5 నిమిషాల పక్కని ఈ యొక్క పాడబడ్డ కొట్టడంలో ఆరేసింది మాకు 7 పొద్దున 7 మామూలుగా గడిపిన గంటలు లేదు అన్నీ కట్టింది లేకపోయారు అన్నారా ఈ పాడబడ్డ కొట్టడాల కాడ 7 పొద్దున 7 మామూలు అన్నయ్య తోస్తే శేషకి పనికిరావా మీకు అన్నయ్య తోడ ఉత్తేశాలు కూడుకోసేలకు రకాల గర్భం చేస్తావు పోసి శివ 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 మిమ్మల్ని కొంచెం వాడికి మా మాటలు ఎట్లా వచ్చినాయి అన్న అది తమ్ములా వీళ్ళు ప్రపంచ వీళ్ళు బతుకుని కోళ్ళు వేసుకోరా నేర్చుకుంటారు మీ తల్లి మిమ్మల్ని కత్తి కోదమన్నవే గరగల గరగల గొంతులు పోయమన్నారా కొయ్యి అంటే కన తల్లి సన్న 2 రోజులు గడికోళ్ళు 2 బిడ్డల వేడికి వచ్చిండు ఓ పాదకాలు ఉండ రావే రత్న వెళ్ళి రారా కొడుక సుమిత్ర 2 బిడగల దండలే కలగట్టుకున్నారమ్మా 3 వాళ్ళు కత్తి కోసం అన్న కరగల బండ వేడికి అయ్యో బిడగల వస్తుకొని దేవుడా